థ్యాంక్ యూ సో మచ్. జై రెబల్ స్టార్. 2 సంవత్సరాల నుంచి నా బాడీలో మొత్తం ఆ పేరే మోగుతుంది. సరే, దానికి తర్వాత వస్తాను. యాక్చువల్గా ఈరోజు నిజంగా నాకు చాలా టైట్గా ఉన్న షెడ్యూల్లో ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే బీచ్ ఫెస్ట్, మసులా బీచ్ ఫెస్ట్ అనేది నేను వీడియో చూసిన తర్వాత రవీంద్ర గారిని కలిసిన తర్వాత చూస్తే చాలా నాకు అసలు బందర్లో ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది అంటే ఒక గోవాని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయడం, అది ఒక 3 రోజుల పాటు ఇది చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఇంత ఏర్పాటు చేయడం అంటే ఇది ఇంత బాగా జరగడానికి నిజంగా పొలిటికల్గా వాళ్ళు ఎంత తీసుకున్నా సరే దీనికి చాలా డబ్బు, నెక్స్ట్ శ్రమతో కూడిన వ్యవహారం. అలాంటిది మీ అందరి కోసం ఇంత పెద్ద ప్రోగ్రామ్ని తీసుకొచ్చారంటే నిజంగా ఇలాంటి నాయకులు ఉన్నందుకు మీరు చాలా 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 ఆనందపడాలి. ఎస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను యాక్చువల్ ఇక్కడ నుంచి 1999 ఎండింగ్లో హైదరాబాద్ వెళ్ళాను. నేను ఇక్కడ ఒక రాధికా థియేటర్ అని ఉంది, రాధికా థియేటర్ ఆపోజిట్లో ఒక అరటిపళ్ళు బండి ఉండేది మా నాన్నది. అరటిపళ్ళు అక్కడ అమ్ముతూ నేను అక్కడ సినిమాలు వస్తే ఆ సినిమాలు చూసి అక్కడ నా నోట్బుక్లో బొమ్మలు వేసుకుంటూ ఉండేవాడిని. దాని తర్వాత 99లో ఇక్కడ రాజాగారి సెంటర్లో నెంబర్ ప్లేట్లు వేసేవాడిని. స్టిక్కరింగ్ షాప్ ఉండేది నాకు. ఇక్కడ కాలేజీలో, హిందూ కాలేజీలో చదువుకుంటూ ఆపోజిట్ కనకదుర్గ ఆటోమొబైల్స్ ఉండేది, అక్కడ నెంబర్ ప్లేట్లు వేసేవాడిని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా ఒక మనిషి కష్టపడితే ఎంత దూరం వెళ్తాడు అనడానికి లివింగ్ ఎగ్జాంపుల్ నేనే. ఎందుకనంటే అంటే ఇవాళ పాన్ ఇండియా 400 crores ఫిల్మ్ తీస్తున్నానంటే దానికి కారణం అంటే ఒక చిన్న అసలు సినిమాలో అసలు చిన్న మామూలుగా అవకాశం వస్తుందా రాదా అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ అవకాశం వస్తుంది. ఎందుకంటే అవకాశం అని కాదు, ఇప్పుడు ఇంకా ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. డెఫినెట్గా మీకు ప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇట్లా వెళ్ళిన వ్యక్తి డెఫినెట్గా సాధించవచ్చు. ఇదే బీచ్లో నేను మా ఫ్రెండ్స్ ఒకసారి వినాయకుడిని, ఇక్కడ నాకు ఒక బ్యాడ్ మెమరీ ఉంది, అది నా అదృష్టం కూడా. యాక్చువల్గా వినాయకుడిని తీసుకుని అలా లోపలికి వెళ్ళిపోయాం, నిమజ్జనంకి వెళ్ళిపోయి మళ్ళీ బయటికి రాలేకపోయాం. 3 ఉంటే ఎవరు కాపాడారో ఆ రోజు. నిజంగా మళ్ళీ ఈ బీచ్లో ఫెస్టివల్ జరగడం, మళ్ళీ ఇక్కడ నేను మాట్లాడటం, ఒక సెలబ్రిటీగా రావడం అనేది నిజంగా నా అదృష్టం. ఇలాంటి ఫెస్టివల్స్ డెఫినెట్గా మళ్ళీ జరుగుతాయి. నా వైపు ఏదన్నా చేయాలంటే డెఫినెట్గా నేను చేస్తాను. ఈరోజు నేను కనపడుతున్నాను, కానీ ఇంకా ఇండస్ట్రీలో బందర్ వాళ్ళు చాలామంది ఉన్నారు, మంచి కళాకారులు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా సార్ మాది బందరే సార్, మేము సో ఊరని చెప్తూ ఉంటారు, అభిమానంగా పలకరిస్తుంటారు. నిజంగా మీ ప్రేమ అభిమానాలు ఇలాగే ఉండాలి. గత 2 సంవత్సరాలుగా నేను యాక్చువల్గా ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాను. ఒక ప్రభాస్ గారి దగ్గర యాక్చువల్గా 2 yearsగా నేను యాక్చువల్గా ఫస్ట్ టైం ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఇంతవరకు అసలు ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే నేను కాదు, నా పని మాట్లాడాలని చెప్పి నేను ఇదయ్యాను. మీ ఫ్యాన్స్ మీరు నా దగ్గర నుంచి, ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరు ఎక్స్పెక్ట్ చేసేదానికంటే 1% ఎక్కువ ఇస్తాను, అందులో డౌటే లేదు. మీరు మీ మాటలు కానీ యాక్చువల్గా అంటే మీరు ఆయన పట్ల చూపించే ప్రేమ, డెఫినెట్గా నా ప్రేమ ఏంటో కూడా మీరు చూస్తారు. జూన్ 16th టీజర్ లాంచ్ చేస్తున్నాము. డెఫినెట్గా రాజులకే రాజు, ప్రభాస్ రాజు, యూ సీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన కొల్లు రవీంద్ర అన్నకి, అలాగే మిగిలిన మినిస్టర్స్ వేదవ్యాస్ గారికి, అలాగే రవినాయుడు గారికి, అలాగే సాయి కార్తీక్, మా తమ్ముళ్ళు ఆది, రాజు గారు, దొరబాబు, వినోదిని, అందరూ అంటే కళాకారులు, టెక్నీషియన్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఇందాక నారాయణ గారు అందరూ వచ్చారు, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ బొంబాయి రాన్ అనే పాట పాడిన వాళ్ళు బాగా పాడారు.
రామ్ రాథోడ్ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ప్రభా గారు, లిఖిత గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నెంబర్ మనం మాట్లాడుకోకూడదు, వస్తుంది. సూపర్ నాన్న, ఆల్ ది బెస్ట్. హే బలేడు, ఆల్ ది బెస్ట్ నాన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీకు చాలా లేట్ అయిపోయింది. మాకు యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి భయం వేస్తుంది. 9:30 అయిపోతే అందరూ వెళ్ళిపోతుంటారు హైదరాబాద్లో. ఎందుకంటే 9:30 తర్వాత ఎవరినే ఉంచలేం. ఇదేంటో పట్టపగల్లా కూర్చున్నారు అందరూ. ఇంక ఆల్రెడీ 11:30 అయింది. నిజంగా మీ ప్రేమ, మీ అభిమానానికి నేను ఇందాక ఇక్కడ కూర్చొని భయపడుతున్నా. సార్ 10 అయిపోయింది, 9:30 అయిపోయింది, వెళ్ళిపోతారేమో అందరూ అంటే, లేదు సార్ చూడండి సార్ మా వాళ్ళ లవ్ అన్నారు. ఇది లవ్ కాదు, ఇంకా వేరే లెవెల్ ఇది. థ్యాంక్ యూ అందరి అభిమానులకి అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, మనం మచిలీపట్నంలో కూడా ఈవెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత అభిమానం, ప్రేమ. మరి ఈ సందర్భంగా